హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విలేజ్ బాయ్ విష్ణు. అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎక్కడో ఏదో ప్రదేశంలో ఉండి వీడియో తీస్తున్నాడు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నేను ఎక్కడా లేను. ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను ఫ్రెండ్స్. మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా, బాబుకు బాగలేదని. నిజంగా అంటే ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ అంటే అక్కడ వేరే చోట డిస్టర్బెంట్గా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చానమాట వీడియో చేయడానికి. అంటే బాధలో కొద్దిగా కక్కేస్తే బాగుంటుందని నేను అందుకని వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే ఏమి యూస్ కోసం దానికోసం అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మటుకు దయచేసి అందరూ చివరి వరకు చూస్తారని ఖచ్చితంగా అంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ నా విజ్ఞత. బ్రదర్ ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే నా బాధ ఏందో మీకు అర్థమవుతుంది. ఏంది సుత్తి అని చెప్పి మధ్యలో స్కిప్ చేసేస్తే నేను దానికి ఎవరు అంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు బ్రదర్. ప్లీజ్ ఒకసారి గాయస్, ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్, మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, లాస్ట్ వరకు వీడియో చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మా బాబుకి బాగలేక అంటే బాబు పుట్టినాడు. నేను మా ఇంట్లో ఇద్దరు ఫ్రెండ్స్, స్టార్టింగ్ నా ఫ్యామిలీ కాటి నుంచి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాటి నుంచి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది చూడండి. అసలు ఎక్కడ స్థితి గతి అసలు ఈ రాత అసలు నిజంగా అంటే చాలా బాధాకరం ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, భగవానికి కూడా ఈ యొక్క పరిస్థితి రాకూడదని దేవుణ్ణి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను మొదటిగా నా ఫ్యామిలీ అని నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, నాకు ద్రక్కలు లాస్ట్ వన్ అనమాట. సో నేను మామూలుగా వ్లాగ్ తీస్తూ ఉంటే కానీ ఫ్యామిలీ విషయాలు అంత ఇదిగా ఎప్పుడు నేను చెప్పింది లేదు, మీతో పంచుకోయింది లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఇన్ని వీడియోల్లో కూడా నేను ఎప్పుడే కూడా మీతో షేర్ చేసుకోవడానికి కూడా లేదు ఫ్రెండ్స్. నాకు 2021లో పెళ్ళి అయింది. ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అనమాట. చాలా బాధాకరం ఫ్రెండ్స్. నిజంగా అంటే అసలు ఎంత బాధ అంటే అంత బాధ అనమాట. సో మా అక్కగారులకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నాకు పెళ్ళి అయింది. నాకు పెళ్ళి అయిన తర్వాత మాకు 3 ఏళ్ళకి ఒక బాబు పుట్టాడు ఫ్రెండ్స్. బాబు పుట్టాడు. అందరికీ ఆడపిల్లలు పుడతారు మా కుటుంబంలో. మా అన్నదమ్ముల పిల్లలకు కానీ, అంటే మా చిన్నాయన గారి పిల్లలకు కానీ, మా పెదనాయన పిల్లలకు కానీ అందరికీ ఆడపిల్లలు పుడతారు. నాకు ఒక్కరికే తులసూరి కొడుకు పుట్టడం అంటే ఎంతో గొప్ప ఫ్రెండ్. నిజంగా అంత సంతోషకరంగా ఉంటామన్నమాట. అంటే అంత సంతోషం ఏంటి నాకు లేక పుట్టినాడు, నాకే పుట్టినాడు, ఇందులో ఎవరికి పుట్టలేదు ఫస్ట్ కొడుకు అని ఎంతో ఆశ్చర్యపోయాం ఫ్రెండ్స్. నిజంగా అంటే అంత ఆశ్చర్యపోయాం. మా అన్నదమ్ముల పిల్లలకు కానీ, మా రక్త సంబంధికులకు కానీ అందరికీ బిడ్డలే పుట్టినారు ఫ్రెండ్స్. నా తోటి రక్త సంబంధమైన ఆడపడుచులు కానీ, అంటే మా అక్కగారులు కానీ వాళ్ళకు కూడా ఆడపిల్లలు పుట్టారు. సో నాకు పుడితేనే ఎంత సంతోషమైందంటే అంత ఆశ్చర్యకరమైన నాకు దేవుడు చేసినాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే, నేను మొదటి నుంచి నా బాధ చెప్తాను ఫ్రెండ్స్. నిజంగా అంటే ఫ్రెండ్స్, నాకు వచ్చిన ఈ సమస్య అంటే డబ్బు సమస్య కాదు ఫ్రెండ్స్. డబ్బు మనకి 20 లక్షలు ఉన్నాయి, 30 లక్షలు ఉన్నాయి, దాని అమ్మంది 1 కోటి రూపాయలు ఉన్నాయి, నేను కడతానంటే నాలో ఉన్న ఆ బ్రైన్ అది అనమాట. అంటే ఎలాగైనా కానీ గెయిన్ చేయొచ్చు. కానీ ఇట్లా ఈ రకంగా బాధ మానసికంగా వేధించడం అనేది చాలా బాధాకరం. అసలు నిజంగా తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. మీరేమన్నా అనుకోండి, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా. బాబు పుట్టాడు, కరెక్ట్గా మేలో పుట్టినాడు ఫ్రెండ్స్. మా బాబు మేలో పుట్టినాడు. మేలో పుడితేనే మే 6వ తారీఖు పుట్టినాడు అన్నమాట. 2022 మే 6లో పుట్టినాడు. సో నిజంగా అంత సంతోషమైంది. సంతోషంలోనే అంత లోపలే 4 నెలలే ఉంది ఫ్రెండ్స్. అంతే సంతోషం, పెద్దగా ఏం లేదు. 4 నెలలు ఉంది. 4 నెలల తర్వాత మేము ఇంకా ఏం మెడ నిలబెట్టలేదు. అంటే మామూలుగా నెక్కు పిల్లలు 3 నెలల్లో నిలబెడతారు ఫ్రెండ్స్.
ఇంకా ఎందుకు ఇంకా నీకు నిలబెట్టలేదు బాబు, రీజన్ ఏమి అని కనుక్కుంటే డాక్టర్ దగ్గరికి మళ్ళీ మేము అబ్జర్వ్ చేసి డాక్టర్ దగ్గరికి కలిస్తే డాక్టర్ అంటాడు, టెస్టులు చేసి మీ బాబుకి సమస్య ఉంది, కండరాల సమస్య, మీ బాబు శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేదంటేనే ఆ రోజే మీరు సగం పానం మాకు పోయినట్లు అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత బాబు చూస్తే ఎంత రూపంగా ఉన్నా అంటే అంత రూపంగా ఉన్నారు, అంత 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 స్ట్రెస్లెస్గా ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా బాబు అట్లాంటిది ఇంత ఘోరంగా జరగడం అంటే చాలా బాధాకరం. సో సార్ అన్ని టెస్టులు చేసిన తర్వాత మీ బాబుకి ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉండడం వల్ల మీకు టెస్ట్ చేయబడుతుంది, టెస్టులు చేయాలా అని చెప్తే మళ్ళా మా అన్ని బాబుకి అది సమస్య ఉందని మాకు డాక్టర్ ఇక్కడ హాస్పిటల్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ రోజే మాకు సగం పానం అయిపోయింది. కానీ అయినా కూడా దేవుడి మీద భారం వేసుకుని ఏదో కానీ ఎట్లే కానీ కనీసం కళ్ళ ముందరన్న మెదిలి కదిలితే చాలే అనుకున్నాను ఫ్రెండ్స్ బాబుని. అట్లా ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా 7వ నెలలో పడినప్పుడు జ్వరం వచ్చిందనమాట. జ్వరం వచ్చింది, దగ్గుతున్నాడు. మామూలుగా ఏ హాస్పిటల్ పోయినా కూడా బాబుని వెంటనే చూస్తేనే కనుక్కుంటాను డాక్టర్. అంటే ఆ పిల్లోని పొజిషన్ ఏంది, ఆ పిల్లోని క్రిటికల్ అంటే మీరేమైనా మెయిన్ రేఖ. నేను ఆ విషయం గురించి మీతో చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మొత్తం నా బాధ అంతా కక్కేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఏదైనా కానీ బాధ పెట్టుకోవడం నాకు అయితే మనసులో పెట్టుకుంటే నాకు భారంగా ఉంటుంది అనమాట. కనీసం మీతోనే చెప్పుకుంటే కొద్దిగా నాకు కొద్దిగా తెగిపోతుంది అనేసి మీతో చెప్పుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, అట్లా 4 నెలల్లో వచ్చినాము. డాక్టర్ టెస్ట్ చేసినారు, మీకు ఇంకా టెస్టులు చేయాలా, టెస్టులు చేస్తే మీకు ఇంకా కనుక్కోవాలా, అంటే రేపు పొద్దున పుట్టబోయే బిడ్డకి పరిస్థితి ఉంటుంది. నిజంగా ఫ్రెండ్స్ దేవుడు కనీసం మాకన్నా ఇచ్చినట్టు ఏదో సమస్య పరిష్కారం అని అవుతాను ఫ్రెండ్. వానికి పరిష్కారం లేని సమస్యను పెట్టి నిజంగా ఎంత బాధాకరం అంటే, పిల్లోడు చూస్తే ఎవరైనా ఫ్రెండ్స్ మీరు నిజంగా నమ్మరు. మా బాబుని చూస్తే ఏమంటారంటే అంత అద్భుతంగా ఉన్నాడు ఫ్రెండ్స్. రూపమా దేవుడు అంత శిల్పి చెక్కినట్లున్నాడు, అంటే అంత బ్రైటెన్స్గా ఉన్నాడు అన్నమాట బాబు. సో అట్లా పిల్లోనికి ఈ రకంగా కావడం అనేది నాకైతే చాలా బాధాకరం నిజంగా. పిల్లోడు అంటే రాజు ఉన్నట్లున్నాడు, రాజు ఉంటాడే సింహాసనం రాజు కొడుకు అట్లున్నాడు ఫ్రెండ్స్. నిజంగా అట్లాంటిది సడన్గా దగ్గు వచ్చింది ఫ్రెండ్స్. ఆ దగ్గు వస్తేనే మేము హాస్పిటల్కి వస్తేనే సార్ ఇట్లా నెమ్ముంది ఊపిరితిత్తుల్లో జాయిన్ చేస్తేనే బాబా ఐసీయూలో ఉండడం జరుగుతుంది అంటే, సర్లే సార్ మీరు అడ్మిట్ చేసుకోండి అని చెప్పినాం అనమాట. ఎందుకంటే వాళ్ళు సీరియస్గా ఉండే క్రిటికల్ పొజిషన్ వాళ్ళు కనుక్కుంటారు ఫ్రెండ్స్ డాక్టర్లు. అందుకని సర్లేమే, నేను కూడా పోలేదు ఆ రోజు, మా ఆవిడ పోయినారు. సర్లేమే అట్లే కానీ నేను డ్యూటీలో ఉన్నా ఫ్రెండ్స్, నేను పనికాడు ఉన్నాను, నేను ఫ్యాక్టరీలో పని చేస్తాను ఫ్రెండ్స్. మీకు అందరికీ తెలిసింది ఐడియా ఉండేదే. సో నేను చెప్పానమాట, సరే అట్లే కానీ అట్లే జాయిన్ చేయి, దేవుడు అట్లా పెట్టాడు. మేమేమనుకున్నామంటే ఫ్రెండ్స్ 5 రోజులు ఏదో 4-5 రోజులు ఐసీ అంటే బాగా అవుతుందిలే అంటే ఇంత వివరించలేదనమాట. అంటే ఒడితిరి పట్టేస్తారు, గాలం పట్టేస్తారు అనేది మాకు తెలియదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సింహ బోన్లోకి వస్తేనే పట్టేస్తారు, ఎప్పుడెప్పుడు వస్తుందా బోన్లేక అని చూస్తూ ఉంటారు. అట్లా మనోడు ఎప్పుడెప్పుడు అనేది మళ్ళీ ఎట్లా అంటే నేను మామూలుగా క్యాజువల్గా అంటున్నా కానీ మాట. సో వాడు నా ఏదో 4 రోజులు 5 రోజులు ఉంటాలే, వచ్చేస్తాలే, గడ్డకు వచ్చేస్తాలే అనుకున్నాము. కానీ ఫ్రెండ్స్ మీరు నమ్మరు, నేను నవంబర్ 1 వచ్చినాం ఫ్రెండ్స్. నవంబర్ 1వ తారీఖు 4వ తారీఖు వచ్చాము, నవంబర్ 26, 28 వచ్చాము. సో ఇప్పటికి కూడా మీరు నమ్మరు ఫ్రెండ్స్, దాదాపుగా అంటే ఖచ్చితంగా అంటే ఇప్పటికి నెల మీద 10 రోజులు అవుతుంది. కరెక్ట్గా 40 రోజులు అయింది ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం. ఎందుకున్నామంటే బాబుకి నమ్ము తగ్గలేదు ఫ్రెండ్స్, ఊపిరితిత్తుల నెమ్ము తగ్గలేదు అనమాట. ఈ లంగ్స్ దగ్గర ఉండే ఈ ఊపిరితిత్తుల దగ్గర ఉండే కణాలు అనేది, ఆ కండరాలు అనేది వీక్గా ఉండడం వల్ల బాబుకి తగ్గలేకపోతుంది. మీ బాబుకి
నియంత్రికం వల్ల ఈ జెనెటిక్ పరంగా వల్ల ఈ యొక్క వ్యాధి వచ్చింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. నిజంగా అంటే ఫ్రెండ్స్ ఆ గొంతుకి లాస్ట్కి ఇంకా మామూలుగా ఇంటిలేటర్ పెట్టి పైపులో ఆక్సిజన్ పెట్టి ఇట్లా ముక్కు ద్వారా పెట్టి తీశారనమాట. సో బాబు ఎక్కువ రోజులు అలాగే ఉంటే ఎట్లా అంటే అట్లా ఇంటిలేటర్ మీద పెట్టినా కానీ సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతున్నాడు. అంటే ఇక్కడ శక్తి లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మజిల్స్ దగ్గర శక్తి లేకపోవడం వల్ల బాబు సరిగ్గా తీసుకోలేకపోయాడు అనమాట. అట్లా అలాంటి బాధాకరణ విషయం ఫ్రెండ్స్. నిజంగా అంటే నేను ఒకటే మాట అన్నా డాక్టర్ని, మేము ఒక్కటే మాట్లాడినా ఫ్రెండ్స్, నేను ఇంకోటి అడగలేదు. సార్ మేము ఇంటికి తీసుకొని పోతాము, ఇట్లా ఆపరేషన్ చేస్తాము, ఇట్లా హోల్ పెట్టి ఎక్కువ రోజులు అది పైపు లోట్లో పెట్టకూడదు, పెడితే అది పైపు పెట్టి దాదాపు కంటే వాళ్ళని డాక్టర్ని కూడా మనం ఏం అనకూడదు ఫ్రెండ్స్. డాక్టర్ కూడా దాదాపు కంటే ఒక 20 రోజులకు అట్లా చూశారనమాట. అంటే ఏమో తగ్గుతుందేమో అని వాళ్ళు కూడా ఒక 10 రోజులు ఒక వారం రోజులు అబ్జర్వేషన్ పెట్టినారనమాట. అయినా కూడా తగ్గలేదు. సో తగ్గుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే పరిస్థితి ఇంకా కంపల్సరీగా చేయాల. అంటే తగ్గుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా ఆ ఇంటిలేటర్ మీద ఎక్కువ పెడితే ఏమైందంటే పైప్ నోట్లో పెట్టినారు ఫ్రెండ్స్. అది నోట్లో పెడితే అది హీటు అయ్యి ఎందుకంటే నాని ఇక్కడ మనకి ఇక్కడ ఉండే ఈ భాగం అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. అట్లా మెత్తగా అవుతుంది. ఖచ్చితంగా అంటే బాబుకి ఆపరేషన్ చేయాల. మీరు ఒప్పుకుంటారా? మీరు సంతకం పెట్టండి. సో మధ్యలో ఏమైనా జరగచ్చు అన్నాడు డాక్టర్. సో మధ్యలో ఏమైనా జరుగుతా అంటే ఆల్రెడీ మా పక్కన ఉన్న బెడ్ మీదే సేమ్ అదే ప్రాబ్లమ్ మన బాబుకి ఏ ప్రాబ్లం అయితే ఉందో సో అదే ప్రాబ్లమే పక్కన బెడ్ పిల్లలు కూడా సేమ్ అదే ప్రాబ్లం ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. అరే ఏంది పరిస్థితి 3 నెలలు అవుతుందంటే అని నేను అతను కూడా సేమ్ మీ బాబుకి ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ అదే ఈ వ్యాధి ఎలా ఉంటుందంటే ఇప్పుడు జ్వరం అనేది అంతా ఒకటే. సో దీంట్లో డిఫరెన్స్ ఉంటాయి. ఎలాగంటే మామూలుగా టైఫాయిడ్ జ్వరము, మలేరియా జ్వరం అంటే ఏదైనా జ్వరమే కదా ఫ్రెండ్స్. కానీ దానికి ఉన్న యొక్క స్పెండ్ని బట్టి వేరే రకరకాలుగా ఉంటాయన్నమాట. సో అది ఫ్రెండ్స్ మా బాబుకి అతనికి ఒక్కటే. కాకపోతే ఇక్కడ కొద్దిగా అంటే దీంట్లో రకాలు అనమాట. ఈ నరాలకు సంబంధించిన దాంట్లో రకాలు. ఆ పిల్లోడు 3 ఏళ్ళు ఫ్రెండ్స్, 3 ఏళ్ళ అబ్బాయి. ఆ పిల్లోడు కానీ తెలియలేడు సేమ్ మనో పిల్లలు. అందుకని ఆ పిల్లోని చూస్తుంటే మాకు బాధ అవుతుంది. మేము ఫస్ట్లో కొత్తగా జాయిన్ అయినాము బాయ్ ఏందబ్బా ఇంత నరకము అని అనుకుంటున్నాం. కానీ లాస్ట్కి మా దగ్గరికి వస్తే మాకు అదే చెప్పినారు. అంటే ఇలాగ హోల్ పెడితేనే బాబు ఆక్సిజన్ తీసుకోవడానికి వీలవుతుంది, లేదంటే బాబు అంతే అని చెప్పారనమాట. ఇంకంతే అంటే బాబు ఇక లేడు మనకి అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సార్ మేము వద్దు సార్, నేను సార్ వద్దు సార్, మేము ఇంటికి తీసుకొని పోతాము, మేమంతా చూడలేము సార్. ఎందుకంటే ఆ బాధ ఇంకా హోలు అంటే అలాగే పెట్టాలంట ఫ్రెండ్స్. అంటే గొంతుకు పెట్టాలంట. ఇప్పుడు అలాగే గొంతుకు పెడితే మనం చూసి తట్టుకోలేమంటే మనతో తట్టుకోలేము కదా ఫ్రెండ్స్. మనం తట్టుకోలేము, మనతో కాదు కూడా. సో ఇంక ఎలా పెడతావు చెప్పండి. అంటే ఇది మామూలుగా ఇక్కడ అంటే మామూలుగా పెరిగే పిల్లోడు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యేదాన్ని బట్టి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. బాబు పెరిగే కొద్దీ ఏమన్నా ఆలోచన చేస్తాం. కానీ అంటే ఏమన్నా ఇంప్రూవ్ అయితే చెప్పలేము. మీరు మాకు అంటే మీకు అప్పుడే కనపడుతుంది అనమాట. బాబు వచ్చే పెరుగుదలను బట్టి మీరే మాకు చెప్తారు చెకప్కి వచ్చినప్పుడు అని అన్నాడు అనమాట. సర్లే సార్ మనం అలాగే చేయండి. కానీ సార్ ఇంకా టైం వచ్చింది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఓలు పెట్టాల్సిండేది. వాటికి టైం ఎక్కువ అయిపోయింది అనమాట. ఆ పైపు ఉండి సర్లే సార్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇంటికి తీసుకుపోతాను చేయలేదు, తీసుకుపోయినాడు. ఎందుకు నేరం అవుతున్నాయా అట్లా తీసిపోతావు అని డాక్టర్లు మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మేము ఇంటికి ఎందుకు తీసుకుపోతామన్నామంటే ఎందుకంటే ఇంకా అన్నీ మేము చూడలేము ఫ్రెండ్స్. ఆ బాధలు, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు అన్నీ మేము చూడలేము. ఆ సమస్యలన్నీ మేము చూడలేము, మాతో కాదు కూడా. సో ఎందుకు
మేము ఎందుకంటే పిల్లోడు వాడు ఏడుస్తుంటేనే మాకు ఎట్లుందంటే ఫ్రెండ్స్ మీరు నమ్మరు, ఎంత బాధ అవుతుందంటే నిజంగా అంటే ఫ్రెండ్స్ సామాన్యంగా నాది ఇది అనేది కరగదు. అంటే ఎంత డెప్త్ అయినా ఫుల్ డెప్త్గా ఉంటేనే కరుగుతుంది, కానీ అట్లాంటిది కొడుకు అనేసరికి నిజంగా అంటే ఫ్రెండ్స్ కన్న పేగు బంధమే నిజంగా చెప్తాను. బాబా ఏమనుకున్నా కానీ సో అది ఫ్రెండ్స్ మొత్తానికి ఆపరేషన్ చేసినారు. ఆపరేషన్ చేసి వెంటిలేటర్ మీదే ఉంచడం జరిగింది. అంటే ఇక్కడ హోల్ పెట్టి ఇక్కడ బొక్క పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఆ హోల్ పెట్టడం వల్ల ఇక్కడి నుంచి శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని బాబుకి ఇదంతా కట్టేసినారు, హోల్ పెట్టినారు. సో ఫ్రెండ్స్ హోల్ పెట్టినారు. వెంటిలేటర్ ఉన్నంత వరకు బాగున్నాడు బాబు ఫ్రెండ్స్. అంటే బాగా నగేది అంతా మాట్లాడిచ్చేది, అంటే మాట్లాడు మనం ఏదైనా కానీ అంటే ఏడ్చాడు ఫ్రెండ్స్. ఈ నిన్న ఏం చేసినారంటే వెంటిలేటర్ తీసేసినారు అనమాట. వెంటిలేటర్ ఏం అవసరం లేదు, మీ బాబుని మీరు ఏం అవసరం లేదు, మీరు ఇలాగే అబ్జర్వ్ చేయండి, ఏం అవసరం లేదు, చూద్దాం ఒకరోజు వెంటిలేటర్ తీసేసి మామూలు ఆక్సిజన్ పెట్టి చూద్దాము, ఒకవేళ ఇట్లా ఉంటే బాబు బాగున్నట్లే ఇక్కడ కూడా ఆపరేషన్ చేస్తామని చెప్పినారు. నిన్నంతా తీసేసినారు. సరిగ్గా ఈరోజు మళ్ళీ కౌన్సిలింగ్లో సరిగ్గా తీసుకోలేదని చెప్పారు డాక్టర్. సో సరిగ్గా తీసుకోలేదని చెప్తేనే ఇంకా నాకు మళ్ళీ వెంటిలేటర్ పెట్టాలా, బైపాస్ మిషన్ అనేది అది పెట్టుకోవాలా, లేదంటే అదైతేనే బాగా తీసుకున్నట్టే ఫ్రెండ్స్. ఆ వెంటిలేటర్ తీసేసి ఆక్సిజన్ ఎప్పుడైతే పెట్టినారో ఆ ఆక్సిజన్ పెట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ నిజంగా అంటే వాడు ఏడుస్తున్నాడు మా బాబు. ఆ ఏడుపు ఫ్రెండ్స్ నిజంగా అంటే భగవాను గురించి తిప్పలు రాకూడదు, అంత ఇదిగా ఏడతాడనమాట, అంత బాధగా ఏడతాడు ఫ్రెండ్స్. నిజంగా అంటే మీరు నమ్మరు, అంత బాధగా అంత ఇదిగా ఏడ్చడం అనేది చాలా బాధాకరం ఫ్రెండ్స్ నిజంగా అంటే. అందుకని నేను ఒక్కటే డిసైడ్ అయినా ఫ్రెండ్స్, నైనా కనీసం మాకు ఏదన్నా సమస్య ఇవ్వకూడదు దేవుడా ప్రభువా. ఒకవేళ మేము ఏమైనా తప్పులు చేసిన తప్పులు నా వ్యక్తిగతంగా అయితే నేను ఎప్పుడే ఫ్రెండ్స్ బరాబర్ చెప్తా, నా వ్యక్తిగతంగా అయితే నేను ఎప్పుడే కూడా ఎవరికి అన్యాయం చేసినది, ఎవరు పాప పనులు లోపర్నాకుడు పనులు అయితే ఇంతవరకు నేను ఎప్పుడు నేను చెప్తున్నా, నిజమంటే చెప్తున్నాను, నా అసలు ఎప్పుడే అట్లా పనులు చేయలేదు. అంటే మాకు ఎందుకు ఇచ్చాడు, ఈ రకంగా ఎంత బాధ ఎందుకు ఇచ్చాడు అనేది మాకు అసలు కనీసం నాకు ఇవ్వకూడదా ఫ్రెండ్స్, మా అమ్మకి ఇవ్వకూడదు. అదే మాకు జీర్ణించుకోలేకపోతాను ఫ్రెండ్స్. వాడు ఏడుతుంటే కన్నీళ్ళు నాకు ఎట్లే తట్టుకోలేకపోతాను అన్నమాట, అంత బాధ అవుతుంది. మామూలుగా నేను ఎప్పుడే కూడా చెప్తున్నా ఫ్రెండ్, నాకు సామాన్యంగా నాకు కన్నీళ్ళు రావు. ఏదన్నా కానీ ప్రాబ్లం ఉంటేనే నాకు కన్నీళ్ళు వస్తాయి, కానీ అంత లేదు నాకు ఊరుకునే కన్నీళ్ళు అయితే రావు ఫ్రెండ్. ఏంది అట్లాంటిది మా బాగా ఈరోజు నిన్న నాకు వాడు ఏడుస్తుంటే దిక్కు తెలే ఫ్రెండ్స్. నిజంగా బాధ వానికి ఏం బాధ ఉందో అంత తట్టుకోలేకపోతున్నాడు. ఏమి నొప్పి ఉందో ఏం చెప్తాడు ఫ్రెండ్స్, 8 నెలల పిల్లోడు ఏం చెప్తాడు. నిజంగా అంటే ఫ్రెండ్స్ భగవా దేవుడా నైనా నాకైతే ఇచ్చినావు, భరిస్తానైనా. ఇలాంటి సమస్య, ఇలాంటి పరిస్థితి నాకు శత్రువులైనా కూడా ఎవరికైనా కూడా ఇయ్యద్దు నేను, నిజం చెప్తాను తండ్రి. చేసి అలాంటి పరిస్థితి మటుకు తేవద్దు నేను, నువ్వేమన్నా అనుకో తండ్రి. ఇక ప్రభువా నాకీనైనా మా అమ్మకి ఎవరికన్నా పిల్లని గడ్డకెచ్చి వాడిని నడిపించి వాడిని మార్గం చూపించినైనా ఏందినైనా ఇంత బాధ అనేది నిజాన్ని తట్టుకోలేకపోతాను ప్రభువా. నిజంగా అంటే చాలా బాధ అవుతాం ఫ్రెండ్. నిజంగా వాడు ఈ ఆపరేషన్ చేస్తుంటే ఆపరేషన్ చేసిన వాడు అసలు ఏడుస్తాడు ఫ్రెండ్స్. ఎంత దుఃఖంగా ఎడతాడంటే క్యాజువల్గా మామూలుగా ఏడ్చేది ఏడుపు వేరు, కానీ బాధతో ఏడ్చేది ఏడుపు వేరు. అంటే మనం ఇప్పుడు ఏదైనా నొప్పి తట్టుకోలేక ఏడుస్తామే, అట్లా ఆ ఏడుపు వేరే ఉంటుంది. అట్లా ఏడుస్తాను ఫ్రెండ్. నిజంగా అంటే చాలా బాధ అయింది. సో నేను చెప్తాను ఫ్రెండ్స్, సో ఎవరు రారు, బంధువులు కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మన దగ్గర డబ్బులు ఉంటేనే వస్తారు, డబ్బులు లేంటారు అంటే వస్తారు, క్యాజువల్గా ఏదో మాట్లాడతారు, కానీ ఏదో
ఏదో మంచి చెడ్డ అనేది అయితే ఎవరు చూడరు ఫ్రెండ్స్. మనమే మన అంటే నేను ఎందుకు అంటున్నా అంటే, నేను ఉన్నాను కానీ అభిమానిస్తే ప్రేమిస్తే వాళ్ళు నా పానకంట ఎక్కువ ఫ్రెండ్. ఎందుకంటే అంత పానం ఇస్తానండి, ఎందుకంటే వాళ్ళు నా మీద తీయలేదు అనేది నాకు కొద్దిగా చాలా బాధ. ఎందుకంటే ఇప్పుడు మనం అభిమానించే వాళ్ళని మనల్ని రెస్పాండ్ కాకపోకుంటే నాకు అదే చాలా బాధ అయింది. ఓకే ఫ్రెండ్స్, దేవుడు ఇచ్చాడు. మా బాబుని చూస్తూ ఉంటే నిజంగా నేను అమ్మ జీవితం నాకు డబ్బులు కాదు ఫ్రెండ్. నిజంగా 30 లక్షలు సబ్సిడీ లోన్ పెట్టినా. సబ్సిడీ లోన్ వస్తే కూడా పొరపాటున తగిలిందంటే ఏదో వ్యాపారం పెట్టుకుని బతుకుతా ఫ్రెండ్స్. నాకు ఇట్లాంటివన్నీ లోపల కూడా గవరాలు నాకు లేదు. నేను ఎక్కడ వరకైనా కానీ నా ఐడియాతో వెళ్తా. మీ అంతా 420 నా కూడా గవరం నాతో కాదు. ఎందుకంటే మనము ఇక్కడి నుంచి రావాలి ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు, లేనప్పుడు వచ్చేవాడే మనకి కావాల్సింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సో పరామర్శ అనేది మంచికి ధైర్యం ఎంతో ఇస్తుంది. మన తోటి వాళ్ళు మనకు సాయం చేయకపోయినా కూడా నేనున్నాననే అందుకే చెప్తాను ఫ్రెండ్స్, బంధువులు స్నేహితులు వెలివేసిన, తల్లిదండ్రులు వెలివేసిన, నైనా నువ్వు నన్ను ఎడివేసినావు. నిజంగా చెప్తాను తండ్రి ప్రభువా, నువ్వు నన్ను ఎలివేసినావు. నిజంగా ఎంత బాధ అంటే దేవుడా నైనా ఇదే చెప్తున్నా. నాకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. నాకు అసలు కోలు ఏంది ఇచ్చినావు నైనా, నువ్వేమన్నా అనుకో ప్రభువా. మరి ఇంత శిక్ష అనేది బాబుకి మాకు పెట్టాల్సింది. నేను ఆ బాధ మాకు పెట్టాల్సింది. బిడ్డలేం చేస్తారయ్యా, బిడ్డలు ఎంత తండాడుతున్నానైనా ప్రభువా. బిడ్డ నీకు తెలియనైనా, నాకు తెలిసినైనా, నీ బిడ్డనైనా ప్రభువా, నీ బిడ్డకి నువ్వు ఇంత ఇదిగా ఇవ్వడం అనేది తండ్రి నీ చిత్తం అయినా కానీ ప్రభువా, నీ చిత్తం నైనా తండ్రి, నీ చిత్తం కానీ నైనా నీ చిత్తం ఎట్లా పెట్టింటే అట్లా నీ చిత్తానుసారంగా జరిగించండి. ఓకే ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఇప్పుడు బాబు పరిస్థితి అలా ఉందన్నమాట. ఇంకా ఇక్కడే ఆసుపత్రిలో ఉన్నాం. ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే ఇంకా చెప్పలేకపోతున్నారు. సో కానీ ఫ్రెండ్స్ ఏం చేస్తాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.